హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్సని. మన ఏసీహెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొంచెం హార్వెస్ట్ ఉందండి. అది చూస్తే మీరు కూడా సంతోషపడతారు. మాకైతే నూరు వస్తుందండి. అది మీకు చూపిస్తానండి. ఇప్పుడు అదైతే మాకు తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఆగ్రా తమ్ముడు అలాగ ఆడకూడదు, సిజర్ తోటి వీడియోలో సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా పార్ట్నర్ ఎవరో చెప్పలేదు కదండి. వీడేనండి అక్షయ్ వాళ్ళ తమ్ముడు బిట్టు. ఈరోజు నేను కోసే హార్వెస్ట్ అయితే చాలా బరువుగా ఉంటుందండి. అందుకే నేను బిట్టుని తీసుకొని వచ్చాను. మీరు చూసారు కదండి నేను లాక్కొని రావడం. వీడు రాడంటే నేనే లాక్కొని వచ్చానండి. వీడికి సిగ్గు ఎక్కువ అసలుకే, అందుకేనండి నేను లాక్కొని వస్తున్నాను. రండి మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు బెల్ బటన్ ఎవరు ట్యాప్ చేయలేదో బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, చెప్పాను కదా ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. మీకు నచ్చాయా? మాకైతే తినేయాలనిపిస్తుందండి. చూడండి ఎంత కలర్గా బాగుంది కదండి. చూసారు కదండి, పెద్ద కాయని ఫస్ట్ మనం కోసేసుకుందాం. తమ్ముడు ఆ బుట్ట కింద పెట్టి ఇది పట్టుకోరా, కొంచెం బరువుగా ఉంది. చూసారు కదండి కాయ ఎంత బాగుందో. ఇంకొంచెం చెట్టు కొంచుకుంటే పండుతుందండి. మేమే కట్ చేసాము, ఉడతలు తినేస్తుందేమో అని. ఇప్పుడు మనం ఇంకోటి కూడా కోసేసుకుందాం. ఇదైతే కలర్ అంతా వచ్చిందండి. చూసారు కదండి కాయ అయితే ఎంత బాగుందో. ఈ చెట్టుకైతే బోల్డ్ కాయలు వచ్చాయండి. మేము చాలాసార్లు తిన్నాం. చాలా స్వీట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇంకోటి కూడా ముగ్గిపోయింది, ఇది కూడా కోసేసుకుందాం. ఎంత పెద్ద కాయలా భలే ఉన్నాయి. టేస్ట్ కూడా అలాగే ఉంటాయి తమ్ముడు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో, పెద్దగా బాగున్నాయి కదండి. వీటితో అయితే జ్యూసులు కూడా చేసుకోవచ్చండి, అలాగే కోసుకొని కూడా తినొచ్చండి. మేమైతే హోమ్లో బోల్డ్ అని తింటామండి. ఫ్రూట్లు కూడా తింటే హెల్త్కి మంచిదండి. ఇవైతే ఇంత పెద్ద కాయలు వచ్చాయి కదండి. ఎప్పుడైతే మేము కోసుకొని తింటాం, అలాగే జ్యూస్ కూడా తాగుతాం. ఈసారి అయితే అమ్మకి చెప్పి ఏదైనా వెరైటీ చేసుకొని తింటామండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదండి, అలాగే ఫ్రూట్స్ కూడా నచ్చాయి కదా, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. అయితే మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.